హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్స్ లోకి బటర్ చికెన్ చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయాయి. ఇవాళ వీడియోలో నేను వాడే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. వాటి వల్ల ఏ కర్రీ చేసిన టేస్ట్ అయితే కమ్మగా కుదురుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ బటర్ నాన్ బటర్ చికెన్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని పొగడాల్సిందే, అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఎలా చేయాలో చూద్దాము. ఇందుకోసం బోన్లెస్ చికెన్ ని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. నేను చెప్పాను కదా, ఏ కర్రీ చేసినా కమ్మగా కుదురుతుందని. దానికి కారణం స్వస్తిక్ నుంచి తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్సే. నేను కొద్ది రోజుల నుంచి ఇవే వాడుతున్నాను. స్వస్తిక్ నుంచి తీసుకున్న చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, అలాగే కొరియాండర్ పౌడర్ అన్నమాట. చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఈ స్వస్తిక్ చిల్లీ పౌడర్ కూడా మనం స్వయంగా ఇంట్లో పట్టించుకున్న కారం లాగే ఉంటుంది. ధనియాల పొడి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. పసుపు కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. నేను ఫేస్ ప్యాక్ గా కూడా యూజ్ చేస్తాను. చికెన్ మ్యారినేట్ ఎలా చేయాలో చూద్దాము. ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ వరకు స్వస్తిక్ చిల్లీ పౌడర్ ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నిమ్మరసాన్ని కూడా పిండుకొని, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అసలైన ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, సాల్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అన్ని కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ ని వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకొని డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఒక ప్యాన్ లోకి బటర్ వేసుకొని, బటర్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఇవి కూడా నేను స్వస్తిక్ నుంచే తీసుకున్నాను. 100% స్వచ్ఛమైన మరియు అరోమాటిక్ స్వస్తిక్ స్పైసెస్ తో చేస్తున్న చికెన్ బటర్ కర్రీ అన్నమాట. ఈ హోల్ గరం మసాలాలు కూడా నేను స్వస్తిక్ వే తీసుకుంటాను. గ్రోసరీ స్టోర్స్ కి అలా వెళ్ళినప్పుడు ఆవాలు, మిరియాలు, ఇలాచి, లవంగా, ఈ హోల్ స్పైసెస్ కూడా స్వస్తిక్ నుంచి తీసుకుంటే నాకు చాలా క్వాలిటీగా అనిపిస్తాయి. కర్రీస్ లో వేసినప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. 60 ఏళ్ల పైబడిన సాంప్రదాయక రుచికరమైన స్వస్తిక్ మసాలాలతో చేసిన ఈ బటర్ చికెన్ తిన్నాక ఎవరైనా అమోఘం అనాల్సిందే, అంత కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి గ్రోసరీ స్టోర్స్ లో కానీ లేదంటే వాళ్ళ వెబ్సైట్ లో కానీ దొరుకుతాయి. ఈ మసాలాలన్నీ లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమాటో, జీడిపప్పు, 4 వెల్లుల్లి రబ్బలు వీటన్నిటిని వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా గ్రేవీ కోసం అనమాట. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈలోపు చికెన్ కూడా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. అదే ప్యాన్ లో మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని సజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే స్వస్తిక్, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు వీటన్నిటిని వేసుకొని లైట్ గా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ ని వేసుకొని, సాల్ట్ సరిపోతే చూసి కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకున్న చికెన్ లో కొత్తిమీర, కొద్దిగంత బటర్, అలా మ్యాష్ చేసి పెట్టుకున్న కసూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ రెడీ అయిపోయినట్టే. స్వస్తిక్ స్పైసెస్ తో చేసిన ఈ బటర్ చికెన్ తిన్నాక వావ్ అనాల్సిందే. బటర్ నాన్ రెసిపీ నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.